సెటరేట్ చేసే టైంకి ఆయన మినిస్టర్ దిగిపోయింది. అంతే 2.5 ఏళ్లే కదా. వాళ్ళు ఏం చేశారు కూడా తెలియదు అప్పుడు. ఆయన ముందు అసలు ఒక కమ్యూనికేషన్ ప్రిపేర్ చేసుకుని అసలు మన పని ఏంటి ఇది అనుకోవడానికి అక్కడ ఎవరికి అవకాశం లేదు. ఎందుకు ఏడేసి సీఎం పేషి వాళ్ళు చూస్తారు సార్, సోన్స్ వాళ్ళు చూస్తారు సార్, సోన్స్ వీళ్ళు ఆ షాక్ గురించి ఏం పని చేశారని తెలియదు పాపం వాళ్ళకి. అది మీరు సంతకం ఇక్కడ పెట్టాలండి సార్, సీఎం గురించి చెప్పారు, లేకపోతే సజ్జల గారు చెప్పారు, ధనంజయ రెడ్డి గారు చెప్పారు అంటారు, పెట్టేస్తారు. అంతేగాని ఒక సిస్టమ్ ఇదేంటి కరెక్టా దానికి ఆన్సర్ చెయ్యాలా లేదా. ఇప్పుడు ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో తను ఒక ప్రపోజల్ పంపించారు, ఇందులో ఎట్లెట్లా చేస్తే బాగుంటుందని కూడా కమ్యూనికేట్ చేయించేది చెయ్యాలి కూడా. అవును, సీఎం ఫైనల్ గా చూస్తాడు. కానీ అంటే ఒకటి ఈయన నిన్న మాట్లాడిన తర్వాత నాకు వచ్చింది ఏంటంటే, మామూలుగా ప్రాంతీయ పార్టీలు ఉంటుందేమో ఇలాంటిది, ఉత్సవ విగ్రహాలలాగే మంత్రులు ఉంటారు. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ లాస్ట్ టైం అచ్చెన్నాయుడు గారు కూడా ఐఎస్ఐ కుంభకోణంలో నాకేం తెలియదు ఏదో పేపర్లు తెచ్చాను నేను సంతకాలు పెట్టేశాను అని చెప్పి ఆయన కార్మిక శాఖ మంత్రి ఆయన చెప్పడం ఓపెన్గా. అటువంటి పరిస్థితి రిపీట్ కాకూడదని ఈ జాగ్రత్తల ఈ సెక్షన్లు ఇవన్నీ బాబు గారు అవన్నీ ఒక లెసన్ నేర్పారు. ఇది ప్రతిసారి ఆయన చేస్తారంటున్నా నేను చెప్తున్నది. చంద్రబాబు గారు ఎమ్మెల్యేలకు కూడా శిక్షణ తరగతులు పెడతారు చూడండి. మీకు ఈయన స్కూల్ టీచర్ ఫ్రమ్ ద బిగినింగ్, గతంలో కూడా ఏర్పాటు చేసేవారు. దాన్ని వాడుకుని సక్సెస్ అయినటువంటి వాళ్ళు 60% మంది ఉన్నారు, లైట్ తీసుకుని ఫెయిల్ అయిన వాళ్ళు 40% మంది ఉంటారు. కాబట్టి ఉద్దేశం మంచిది. జగన్ అది చేయకపోవడం వల్ల నష్టపోయారు. అసెంబ్లీలో ఎట్లాగా మాట్లాడాలి, ఏ టాపిక్స్ రైజ్ చేయాలి, పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటి,